పెద్ది సినిమా పుష్ప సినిమా కంటే పుష్ప 1 కంటే 100 రెట్లు బెటర్. చాలా గుడ్ మూవీ పెద్ది. ఎందుకు అని అంటారా? అసలు ఎందుకు కంపేర్ చేస్తున్నారు అంటే, ఇప్పుడు ఎవరైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు, అటు రాజకీయాల పరంగా కొంతమంది ఫ్యాన్స్, ఇటు నందమూరి అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, నందమూరి అనుకోవచ్చు, అది జగన్ సైడ్ అనుకోవచ్చు, అందరూ కలిసి రామ్ చరణ్ మీద పడుతున్నారు. ఇటు పవన్ కళ్యాణ్కి రిలేటివ్స్ అని రామ్ చరణ్ మీద పడుతున్నారు, ఇటు చిరంజీవి మెగా ఫ్యామిలీని ఒత్తాలి అన్న కాన్సెప్ట్ మీద రామ్ చరణ్ మీద పడుతున్నారు, ఇటు వాళ్ళ ఫ్యామిలీలోనే ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా మన రామ్ చరణ్ని ఒత్తాలని చూస్తున్నారు. సో ఈ అందరు కలిపి నెగిటివ్ ప్రచారం, సినిమా రాకముందు నుంచే నెగిటివ్ ప్రచారం స్టార్ట్ అయింది రామ్ చరణ్కి. సో పెద్ది కంపేర్ టు ఓకే, గేమ్ చేంజర్ సినిమా అది బాగున్నా బాగాలేకపోయినా ప్రజలకైతే నచ్చలేదు ఓకే, కానీ పెద్ది సినిమా మాత్రం థియేటర్లో చూసిన వాళ్ళు హార్ట్ఫుల్గా ఒప్పుకోండి. చాలా మంచి మెసేజ్ ఉన్న మూవీ, గుడ్ మూవీ. ఎక్కడ 3 గంటల సినిమా ఎక్కడ మనకి బోర్ కొట్టదు. మంచి మెసేజ్ ఉంది. అసలు ఇందులో వన్ సైడ్గా రామ్ చరణ్ కానీ ఎంత కష్టపడ్డాడంటే, లిటరల్గా సినిమాలోకి వచ్చిన పర్సన్స్ కూడా అరే ఒక్క సినిమా కోసం కష్టపడతారు చూడు, బాగా కష్టపడాలని వస్తారు కదా, వాళ్ళు కూడా అంత కష్టపడరు. అంటే రామ్ చరణ్ ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆయనకు అవసరం లేదు ఫస్ట్లీ, ఎందుకంటే వాళ్ళ వైఫ్ నుండి ఆయన అపోలో, వాళ్ళ వైఫ్ ఉపాసన అపోలో చైర్మన్ మనవరాలు, ఆయనకి డబ్బు అవసరం లేదు. అపోలో చైర్మన్ మనవరాలు కొన్ని వేల కోట్లకు ఆస్తుంది రామ్ చరణ్కి. ఇంకోటి వాళ్ళ నాన్న చిరంజీవి ఎప్పటి నుంచి సినిమాల్లో ఉన్నారు, అప్పటి నుంచి చూసుకుంటే ఆయనకు అసలు కొన్ని కోట్ల ఆస్తుంది, కొన్ని వేల కోట్ల ఆస్తుంది, అవసరం లేదు. ఇంకోటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, వాళ్ళ బాబాయ్. ఈ బ్యాక్గ్రౌండ్ పరంగా ఫ్యామిలీ పరంగా చూసుకుంటే ఎక్కడ ఆయనకి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. సో ఈ సినిమా కోసం, పెద్ద సినిమా కోసం రామ్ చరణ్ ఆ బాడీ కానీ, ఆ ఫిజిక్ కానీ, డ్యాన్స్ కానీ ఎక్కడ చిన్న బోర్ కూడా కట్టదు సినిమా. అన్నీ సినిమాలో ఒక మైనస్ లేదు. సినిమా ఒకటి 3 అవర్స్ ఉంది కదా, దాంట్లో కొద్దిగా డైరెక్టర్ బుచ్చిబాబు సెకండ్ మూవీ కాబట్టి కొద్దిగా ఎక్కడైనా చిన్న ల్యాగ్స్ కనిపించి ఉండొచ్చు, కానీ సినిమా అయితే ఎక్కడ రామ్ చరణ్ మాత్రం హార్డ్ వర్క్ కానీ అసలు ఇంత కష్టపడేంద్రా బాబు అనిపిస్తుంది. సినిమా స్టోరీ కూడా అన్నీ చాలా బాగున్నాయి. సో ఇప్పుడు దీనికి పుష్పకి ఎందుకు కంపేర్ చేయాలంటే, పుష్ప అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆల్రెడీ విపరీతంగా అసలు నిమిషం కూడా వెయిట్ చేయకుండా కొడుతూనే ఉన్నారు, నెగిటివ్ వీడియోలు, నెగిటివ్ మెసేజ్, నెగిటివ్ ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. సో పుష్ప 1 థియేటర్లోకి వచ్చిన తర్వాత సినిమా అయితే ఫ్లాప్ టాక్ వచ్చింది. ఎందుకంటే తెలుగు ఆడియన్స్కి నచ్చలేదు. ఏ స్మగ్లింగ్ అంటాడు, దొంగ అంటాడు, కింద నుండి పోతా అంటాడు, అది ఇది అని చెప్పేసి ఫ్లాప్ టాక్ వచ్చింది. సినిమా అయితే ఎక్కలేదు జనాలకి. పుష్ప 1 సినిమా జనాలకి ఎక్కలేదు. తెలుగు ఆడియన్స్ ఇద్దరు, తెలంగాణ ఆంధ్ర 2 స్టేట్లలో ఎక్కలేదు, వదిలేశారు. వదిలేసిన తర్వాత నార్త్ వాళ్ళకి ఎక్కింది అది. ఆ సినిమా నార్త్ వాళ్ళకి ఎక్కడం, అక్కడ స్పోర్ట్స్ కానీ, రెజ్లర్స్ కానీ, ఈ మన ఇండియన్ టీం కానీ వీళ్ళు ఇట్లా జుగేగానై సాలా అని హిందీలో అది ట్రెండ్ అవ్వడం, పుష్ప 1 ట్రెండ్ అవ్వడం. సో ఆ మేనరిజం అని ట్రెండ్ అవ్వడం వల్ల తర్వాత అరే ఏంద్రా మనం వదిలేసిన సినిమా, మనం విసిరేసిన సినిమా, మనం ఊసిన సినిమా అదేంది మళ్ళీ రిటర్న్ అంటే మంచి టాక్ వస్తుందని చెప్పేసి అప్పుడు పుష్ప 1కి క్రేజ్ వచ్చింది. వాళ్ళ వల్ల క్రేజ్ వచ్చింది మనకి. వచ్చిన తర్వాత మళ్ళీ 2 సినిమా యాజ్ యూజువల్ హిట్ అయిపోయింది. సో సెకండ్ దానికి బజ్ ఎక్కువ ఉండదు కాబట్టి యాజ్ యూజువల్ హిట్ అయిపోయింది. కంపేర్ చేస్తే పుష్ప 1 మనకి ఎవ్వరికి ఎక్కలేదు, అసలు మొత్తం జీరో. బాగుందని ఎవడనలే. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే సినిమా పుష్ప 1 బాగుందని అనలేదు, అంత నెగిటివ్ టాక్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ పెద్ది 1 సినిమా, 2 కాదు, పార్ట్ 2 కాదు, 1. ఇంకోటి దీంట్లో పెద్ది 1లో అసలు పుష్పతో కంపేర్ చేస్తే చాలా గుడ్ టాక్ వచ్చింది. ఇంకోటి పుష్పకి పెద్దికి కంపేర్ చేస్తే ఇక్కడ ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాడు పెద్దిలో. ఏంటంటే వాళ్ళ ఊర్లో ఆ ట్రైన్ ఆపాలి, ఇక్కడ జనాలు ఇబ్బందులు పడుతున్నారు, మాకు గుర్తింపు లేదు అని ఒక మంచి మెసేజ్ని ఇస్తున్నారు. ఇంకోటి అంటే మనం పట్టుకుంటే ఎక్కడి దాకైనా వెళ్ళాలి, ఒక మంచి దానికోసం పట్టుబడితే మనం ఎక్కడి దాకైనా ఏ లెవెల్కైనా వెళ్ళొచ్చు అనేది మన పెద్ది నేర్పిస్తుంది. కానీ పుష్ప స్మగ్లింగ్ చేయాలి, స్మగ్లింగ్ చేసి డబ్బులు సంపాదించి ఏదో చేయాలి, ఏదో పైన సాధించాలి, స్మగ్లింగ్ చేయాలి, అమ్మాలి, గవర్నమెంట్కి లాస్ చేయాలి, ఈ కాన్సెప్ట్. దొంగతనం చేయాలి, చెక్కలు తీసుకుపోయి వేరే కంట్రీలో అమ్మాలి, ఈ కాన్సెప్ట్. కానీ ఇక్కడ మాత్రం పెద్దికి మంచి టాక్ ఉంది. సో
ఈ రెండింటి పరంగా చూసుకుంటే మాత్రం అన్ని పరంగా మీరు ఒక్కసారి థియేటర్కి వెళ్ళి సినిమా చూసి చెప్పండి. ఎందుకంటే విపరీతంగా రామ్ చరణ్ సినిమా అంటే ఎక్కడ లేనోడు వచ్చి విపరీతంగా ట్రోలింగ్ చేస్తాడు. రాజకీయాల పరంగా, సినిమాల పరంగా రామ్ చరణ్ని తొక్కాలని వాడు నిద్రపోడు. 12 గంటలు వాడు మీమ్స్, ట్రోల్స్, సినిమా బాలే. ఒరే నిజంగా థియేటర్లో సినిమా చూసిన తర్వాత అసలు ఇంత మంచి సినిమా థియేటర్లో చూడడం వల్ల మంచిదైంది అనుకున్నా. నిజంగా నెగిటివ్ ట్రోలింగ్ తప్ప నీకు ఎక్కడ అసలు పాజిటివ్ కామెంట్స్ కనిపించవు. ఎందుకంటే రామ్ చరణ్ సినిమా అంటే వాళ్ళు ముందు నుంచి వెల్ ప్రిపేర్గా ఉంటారు. నెగిటివ్గా మెసేజ్ పెట్టాలని, సినిమా బాగాలేదని చెప్పడం, సో మీమ్స్ పెట్టడం.